శ్రీ అస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం, సూర్య ఉదయం, మంగళవారం. ఈరోజు పంచమి తిథి, చాలా శుభదినం. పంచమి తిథి చాలా శక్తివంతమైనది. అలాగే ఈరోజు నక్షత్రం ఉత్తరా ఫల్గుని నక్షత్రం. సూర్య నక్షత్రం తులారాశి వారికి అత్యంత శుభకరంగా ఉంటుంది. అలాగే చంద్ర భగవానుడు 11, 12వ స్థానములో కేతు గ్రహాధిపతితో కలియడం జరిగినది. అలాగే కేతువుతో కలియడం, రాహుచే చూడబడడం ఇబ్బందికరమైన మనస్సు ఏర్పడి ఉంటుంది. ఈరోజు కొంచెం మనోకారక బాధలు, పాత జ్ఞాపకాలు కనబడడానికి అవకాశాలు ఉంటుంది. ఇతరులతో మెలిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతో మాటలు చేసేటప్పుడు కూడా మనం ఆలోచించి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే అప్పులు చేసిన వారికి విపరీతమైన ఒత్తిడి, మానసికంగా ఇబ్బందులు, ఉన్న పలంగా డబ్బులు ఖర్చు అయిపోవడం, అనేక రూపంలో డబ్బులతో ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. చంద్రుడు లాభంలో ఉంటే మంచి శుభాన్ని ఇవ్వగలుగుతారు. అలాగే గ్రహం కారకుడైన కేతువుతో కలిసినప్పుడు కొన్ని విషయాల వరకు మనం జాగ్రత్తలుగా ఉండాలి. గంటలు, నిమిషాలు కూడా లెక్కించే సమయం ఏర్పడినది. అందువల్ల తగు జాగ్రత్తలు అనేది పాటించడం ఖచ్చితంగా అవసరం ఉంటుంది. మనం మనోబలాన్ని రెట్టింపు సంఖ్యలో చేసుకోవడానికి ఈరోజు దైవ అనుగ్రహ పూజలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి రావచ్చు. అలాగే లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి రావడం వల్ల ఇబ్బందికరం అనేది కూడా తొలగడానికి అవకాశాలు తులారాశి వారికి ఉంటుంది. అలాగే తల్లిగారి యొక్క అనారోగ్యం గురించి ఎక్కువగా శ్రద్ధ తీసుకోండి. మీకు ఆరోగ్య విషయంలో నీరసతత్వం కనబడను. నరాలకు సంబంధించిన విషయాల్లో కాళ్ళు, చేతులు కొద్దిగా బిగించుకొని పోవడం అవకాశాలు కూడా ఉంటుంది. మానసికంగా శరీరంలో కొన్ని మార్పులు కూడా కనబడుతుంది. చాలా జాగ్రత్తగా మనం ముందుకెళ్ళాలి. అలాగే తృతీయ స్థానంలో ఉన్న కుజుడు ఈరోజు శుభకరమైన ఆయన చూపు 9వ స్థానం పైన పడడం వల్ల పాత బకాయిలు వసూలవుతాయి. దాని ద్వారా మీకు మీ ఆర్థిక వ్యవస్థ కొంచెం మెరుగుపడడానికి అవకాశాలు ఉంటుంది. భూమికి సంబంధించిన వివాదాలు సద్దుమణగడానికి, అలాగే పరిష్కార మార్గాలకి చూపడానికి అవకాశం కూడా ఉంటుంది. దారి చూపించడానికి అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల భూమి విషయాల్లో ఎవరైనా పెద్ద మనుషుల్ని పెట్టుకొని ఈరోజు కొద్దిగా మాట్లాడుకోవడం వల్ల కూడా ఇబ్బందులు తొలగడానికి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగపరమైన విషయాల్లో ఈరోజు చాలా శక్తివంతంగా మీరు శ్రమ కూడిన పనులు చేసి విజయ శిఖరం కలిగించుకుంటారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి ప్రత్యేకించి ఈరోజు శుభకరమైన రోజు. అలాగే పై అధికారులు సహకారం ఈరోజు నెమ్మదిగా దొరకడం, కొన్ని విమర్శనలు, మానసిక ఒత్తిళ్లు కూడా కలిగి ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వాళ్ళు, స్నేహితులతో గమనంతో ముందుకు వెళ్ళాలి. అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారు పెట్టుబడి విషయాల్లో 2 రోజుల వరకు కొంచెం ఆలోచించి జాగ్రత్తగా పోవడం ప్రయత్నిస్తే చాలా వరకు శుభకరం. స్త్రీలకి ప్రత్యేకించి ఈరోజు మంగళవారం అయినందువల్ల కుటుంబం ఆరోగ్యకరంగా ఉండాలని, మనసులోని కోరికలు నెరవేరాలని, తల్లిదండ్రుల ఆశీర్వాదం కలగాలని కోరుకున్న వారికి ఈరోజు మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి రావు కాలంలో దీపం పెట్టండి. మీ ఇంట్లో కుటుంబములు అందరూ ఐకమత్యం అవుతారు. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగుపడుతుంది. ఆర్థిక వ్యవహారాలు మెరుగుపడడానికి అవకాశం మీకు సహకారం ఇస్తుంది. అలాగే మీరు చేస్తున్న ఉద్యోగంలో కూడా మీకు మంచి స్థాయిలో పదవిని అలంకరించే రోజు ఉంటుంది. మీరు చేసే వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది. ఈరోజు జన్మరాశిలోకి మనకు గురువు యొక్క అనుగ్రహం చూపు పడడం వల్ల
అత్యంతంగా బలవంతుడైన శుక్ర భగవానుడు తృతీయ రాశిలో కలిసి భాగ్యరాశిని చూడటం వల్ల డబ్బుల పరమైన విషయాల్లో కొంచెం సులభతరంగా అవ్వడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు సంపద, ఆస్తి మరియు శారీరక మానసిక బలాన్ని కూడగట్టుకొని సమయం, ఆస్తి, పేరు, కీర్తి వల్ల ఆదాయం, కుటుంబంలో ఆనందం, మంచి ఆరోగ్యం గూర్చి ఆలోచించాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే విద్యార్థులు చదువులో గురించి జాగ్రత్తగా ప్రతిభ కనబరుస్తారు. అలాగే సోమరితనం ఉన్న వాళ్ళకి ఇబ్బందికరమైన కొన్ని సంఘటనలు కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఆధ్యాత్మిక దైవ సంబంధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే కుటుంబ వృద్ధి, అధిక ధనాన్ని నిలువ చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సాంఘిక ప్రవర్తన అందరికీ మార్గదర్శనంగా ఉంటుంది. ధార్మిక సమస్యలు ధనాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. గ్రహస్థితి మిశ్రమైనప్పుడే ఇబ్బందులకరంగా ఉంటుంది. చంద్రుడి యొక్క అనుగ్రహం తులారాశి వారికి సరిగ్గా లేనందువల్ల మనసులోని కొన్ని భావాలని జాగ్రత్తగా చూసుకోవాలి. అధికారం విస్తరిస్తుంది. అధికార కార్యకలాపాల్లో విరివిగా పాల్గొంటారు. ప్రజా సంబంధంలో పటిష్టపరుచుకుంటారు. అధికారంలో ఉన్న వ్యక్తుల ప్రభావం మీపై ఉంటుంది. భోగభాగ్యాలు అనుభవించడానికి శుభగ్రహాల అనుగ్రహం ఉంటుంది. రాజకీయ నాయకులకి పరీక్షా సమయం. ప్రజల మద్దతు కూడబెట్టుకునే ప్రయత్నాలు చేస్తారు. ధనాన్ని విరివిరిగా ఖర్చు చేస్తారు. అలాగే వాళ్ళకు శుభ ఫలితాలను ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. మీకు యోగానిచ్చే గ్రహాల యొక్క సూర్యగ్రహాధిపతి మకర రాశిలో ఉండడం వల్ల గృహం అనుకూలమవుతాయి, వాహనాలు అనుకూలిస్తాయి, కుటుంబంలో శుభ వాతావరణం ఏర్పడుతుంది.